హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ గసగసాల పొడి అండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. ఆయిల్ ఏమీ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ధనియాలు ఫ్రై అయిన తర్వాత 1 కప్పు గసగసాలు వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, హైలో పెట్టకూడదు. గసగసాలు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకుని ఇందులో గసగసాలు, ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. రెడీ అయిపోయిందండి గసగసాల పొడి. నోటికి ఏమీ తినబుద్ధి కాలేనప్పుడు ఇలా పొడి చేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. బాలింతలకు కూడా పెట్టొచ్చండి, కానీ ఎండుమిర్చి తగ్గించుకోవాలి. ఈ క్వాంటిటీకి 2 ఎండుమిర్చి వేస్తే సరిపోద్ది. ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.